భార్యాభర్తలకి నేను ఇచ్చే ఒకటే హితవు ఏంటంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని బ్రతకడానికి అంటే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ భార్యలు, భర్తల కుటుంబాన్ని మీ కుటుంబంగా స్వీకరించండి. మీకు ఖచ్చితంగా భర్త కుటుంబంలో మీకు అన్ని విషయాల్లోనూ అంటే అనుకూలమైనటువంటి విధానంగా ఉండకపోయినప్పటికీ కూడా దాన్ని భరించుకొని మీరు నిలబడగలిగాలి. అప్పుడే జీవితం. ఒక జాబు కొట్టడం కోసం సంవత్సరాల తరబడి కష్టం నష్టం భరించి మీరు అలాంటి ఒక చిన్న జాబ్ సంపాదించడానికి మరి సంసారం, మీ జీవితం, మీ పిల్లల జీవితం, ఎంటైర్ మీ కుటుంబ పరువు ప్రతిష్టలన్నీ ఆధారపడి ఉన్నటువంటి మీ పెళ్లి విషయంలో ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు? దయచేసి ఆలోచించి భర్తను వేధించడం మానేయండి. అదేవిధంగా భర్త లేని మీరు కూడా మీ భార్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఇబ్బందులకు గురి చేయొద్దు, వాళ్ళని కూడా వేధించొద్దు. ఇద్దరు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ కుటుంబం అనేది ఆదర్శప్రాయంగా నలుగురికి ఉంటుంది. అంతే తప్ప కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగితే మీ పరువు బజార్లో పడుతుంది, మీరే అల్లరిపాలవుతారు.